ఇస్తే హిందూపురంలో ఎవరికి వేసినా వేయకున్నా గెలిచేది బాలకృష్ణ మేడం. జయమ్మ గారు ఈసారి హిందూపూర్లో ఎవరు గెలుస్తారు? చంద్రబాబు నాయుడు. బాలయ్య గారు ఏం చేశారు? ఇక్కడ అంతా బాగానే డెవలప్ చేశారు. హిందీ లెపాస్లో బలాయ గారు ఎవరు చేయలేదు. మళ్ళా జగన్ అని ఏం చెప్పేకలే, జగన్ ఇచ్చిండేది బాగుంది. కొంత ఏమంటే జగన్ బాలయ్య సార్ వచ్చేసి హిందూపూర్ చాలా డెవలప్మెంట్ చేసినారు మేడం. ఇక్కడ లేపాక్షి కానీ మీకేం రావట్లేవా జగన్ గవర్నమెంట్ నుంచి? ఏం లేదు, రాలేదు. ఏం వచ్చింది మేడం? మా ఇల్లు రాలేదు, ఏం రాలేదు. హ్యాట్రిక్ వాళ్ళు ఓడిపోతారు, హ్యాట్రిక్ మేము గెలుస్తాము. ఇదే జరగబోయేది. ఇప్పుడు నందమూరి బాలయ్య గారు ఉన్నప్పుడు అభివృద్ధి చెందింది. ఇప్పుడైతే మాకు హిందూపూర్ ఎందుకు బాలయ్య గారికి మళ్ళీ అవకాశం? అంటే అటువంటి క్యాండిడేట్లు లేరు ఇక్కడ. మంచి క్యాండిడేట్ ఉంటే కొత్తగా వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు ఏమో డెవలప్ చేస్తాడు, ఈ పిల్ల ఏమైనా చేస్తాడని ప్రజలు మోసపోయి ఒకరికి పైన పడుకున్నట్ల ఒకరు ఇతుకున్నట్ల ఎమ్మెల్యే పాలకృష్ణనే రావాల. మాకు నీళ్ళే లేవు, 5 ఏళ్ళ నుంచి నీళ్ళు లేవు. మేము ముసలం మోస్తూ ఉంటాం. నుంచి కూడా ఎన్టీఆర్ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఎందుకు వాళ్ళకే ఓటేస్తున్నారు? ఇక్కడ ఎందుకు మార్పు రావట్లేదు? వాళ్ళ పనులు చేసిండే రోడ్లు కానీ ఇది కానీ. నమస్తే, వెల్కమ్ టు ఆధాన్ టీవీ. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో 2024లో ఎలక్షన్స్ ఉన్నాయి. 2024 ఏప్రిల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంకా కేవలం 4 నెలలు మాత్రమే ఉంది. సో ఇప్పటికీ అన్ని పార్టీలు కూడా వాళ్ళ అభ్యర్థులని ఖరారు చేసే పనిలో పడ్డాయి. మనం ఇప్పుడు హిందూపూర్ నియోజకవర్గంలో ఉన్నాం. సో మరి ఇక్కడ ఇది 1983 నుంచి ఇప్పటి వరకు కూడా టీడీపీకి కంచుకోటగా ఉంది. 1983లో ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు టీడీపీని స్థాపించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు టీడీపీ అభ్యర్థిని ఓడించిన వాళ్లే లేరని చెప్పొచ్చు. సో 1985లో స్వయంగా ఎన్టీఆర్ గారు కూడా ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత తన కుమారుడు హరికృష్ణ గారు పోటీ చేసి గెలుపొందడం జరిగింది. ఇక 2014-19లో స్వయంగా బాలకృష్ణ గారు పోటీ చేసి గెలుపొందడం జరిగింది. ఇక మరి టీడీపీ వాళ్ళని ఓడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇతర పార్టీ వాళ్ళు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి 2014లో నవీన్ గారిని రంగంలోకి దింపింది, ఓటమి చవి చూశారు. ఇక 2019లో మైనారిటీ ఓట్ బ్యాంక్ ని దృష్టిలో పెట్టుకొని ఇక్బాల్ గారిని రంగంలోకి దింపడం జరిగింది. ఆయన కూడా ఓటమిని చవి చూశారు. ఇక ఇప్పుడు ఏకంగా ఒక మహిళా అభ్యర్థిని రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తుంది. మరి మహిళా అభ్యర్థి ఎవరో కాదు, దీపిక. సో మరి ఆవిడే ఈసారి హిందూపూర్ నుంచి పోటీ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇక్కడ ప్రజలు ఎటువైపు ఉన్నారు? మరోసారి టీడీపీ అభ్యర్థి అయినటువంటి బాలకృష్ణ గారికి ఓటేస్తారా, లేదు అనంటే వైఎస్ఆర్సీపీకి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఈరోజు ఆ ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. లెట్స్ గో. అమ్మ, మీ పేరు? జయమ్మ. జయమ్మ గారు, ఈసారి హిందూపూర్లో ఎవరు గెలుస్తారు? చంద్రబాబు నాయుడు. ఓకే, అంతేనా? అంతే. ఎందుకు? ఎందుకంటే మాకు ముందు మేము పిల్లప్పటి ఇంకా మాకే తెలుగుదేశమే. అంతే అంతే. ఓకే వైఎస్కి మాత్రం మన్ను కూడా వేసిండే, నేను తెలుగుదేశానికి నేను వేసిండే ఓటు. ఓకే. ఎందుకు వైఎస్ వాళ్ళు ఏమి ఇవ్వట్లేరా? ఏంటి బియ్యము ఏమి వస్తుంది? ఏంటి వస్తానో చెప్పు. కరెంటు బిల్లు ఎంత, కూరగాయల రేట్లు ఎంత? దానికే మాకు చంద్రబాబు నాయుడు రావాలా. ఓకే ఓకే. ఆయన వస్తే తగ్గిపోతాయా రేట్లు? తగ్గిపోతావే. ముందు మాకు ఆర్టీసీ వాళ్ళని ఆవిడ బియ్యం తీసేయలేదు, ఇప్పుడు మాకు బియ్యం తీసేసినాడు. ఒక ఉద్యోగస్తులు బియ్యం తీసేయచ్చిన, చంద్రబాబు ఉన్నాళ్ళు మాకు బియ్యం తీసేయలేదు, ఇప్పుడు బియ్యం తీసేసినాడు మాకు. ఓకే. బియ్యం కార్డు కూడా తీసేసినాడు. ఓకే, మాకు చంద్రబాబు నాయుడు రావాలి. బాలకృష్ణ గారికి ఓట్ అయితే బాలకృష్ణ మనంతా వాళ్ళ భార్య వచ్చింది కనంకి. కలిసారా? లేదు మేడం, బస్సులో పోతా అంటే ఎంత పని ఉంటే డిపోలో వచ్చింటి. మొన్న సోమవారం కాక ముందు సోమవారం చూసారు మొత్తానికి కావాలి. చూసింది. బాలయ్య గారు కలిసారా? బాలకృష్ణ గారిని కలిసారా? లేదు మేడం, అప్పుడే ఆవిడ గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ గెలిచినా ఆవిడ గెలిచింటు మా ఊర్లో, అంతే. మళ్ళీ కలిసిలేదు. వస్తాడు ఈ రాపడానికి వస్తా అంటాడు. ఈ రాకుండా ఇద్దరు కూడా చేసినాడు. సార్, ఎవరు గెలుస్తారు సార్ ఈసారి హిందూపూర్లో? టీడీపీ గెలాలమ్మా, అంతేలే. అదే కంచుకోటే, అంతే అంతే. ఓటు అంతే. ఎందుకని మళ్ళీ బాలయ్య గారే? ఎందుకంటే మామూలుమైన కారణాలు, అంతే అంతే. కారణాలు ఏముండవే, వాళ్ళ ఇంటి పక్కన మేము ఉండేది. మీ పేరు? నా పేరు అసతప్ప, కొట్నూరు అసతప్ప. అశతప్ప గారు, ఎవరు గెలుస్తారు ఈడ? బాలకృష్ణ గారు ఇస్తాడు అవునా? గ్యారెంటీ. ఎందుకు బాలయ్య గారే?
ఏం బాగాలేదు, అన్ని రకాలు చూస్తాడు. గవర్నమెంట్ ఆఫీసులు ఏమన్నా ప్రజల్లో బీరోళ్ళు ఉంటే అంత చూస్తాడు. ఈత అయ్యల్ అనేది అనంతపురం కేసు బండి అనేది ఏం దానికే కానీ అయ్యల్లే అంటాడు. పెద్ద దానికి అనంతపురము, కర్నూలు, పుట్టిపర్తి పోండి, బెంగళూరు పోండి అని చెప్తున్నారు. అందుకే ఏమి చూస్తాను లేదు. అంతే మేడం. ఓకే, మొత్తానికి బాలయ్యకే గెలుస్తారు. బాలాకే మీకేం రావట్లేవా జగన్ గవర్నమెంట్ నుంచి? ఏం లేదు, రాలేదు. ఏం వచ్చింది మేడం? ఒక ఇల్లు రాలేదు, ఏమి రాలేదు. ఒక చంద్రబాబు ఉన్నవాడన్నా ఒక ఇల్లు వచ్చిండేది. అంతకుముందు ఇవిడ ఎన్నో 2-3 ఆటలు పెట్టుకుని ఒక లోన్ రాలేదు, ఏమి రాలేదు, ఏమి రాలేదు. అంతకుముందు చంద్రబాబు వచ్చిన ఒక ఇల్లు వచ్చింది, అది కారుతా అనేది ఈవిడ పెట్టుకోలేకపోతే ఒకటి రాలేదు, యాభై. అంతవరకు ఏం లాభం లేదు. 2-3 ఆటలు లోన్లు పెట్టుకొని మనకు లోన్లు రాలేదు. బాలయ్య. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, నా పేరు ఇమ్రాన్ మేడం. నేను జనసేన హిందూపూర్ మండల్ ప్రధాన కార్యదర్శిని. ఇక్కడ ఈసారి అయితే మనము జనసేన వాళ్ళందరూ కలిసి టీడీపీకే సపోర్ట్ చేయాలని మా నాయకుడు, మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి మేము 100% టీడీపీకే సపోర్ట్ చేస్తాము. ఈసారి బాలకృష్ణని 50,000 ఓట్ల మెజార్టీతో హ్యాట్రిక్గా గెలిపించుకుంటా ఉన్నాం. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి మేము అధినాయకుడు ఏం చెప్తే తన అడుగు జాడలో మేము నడుస్తామని చేస్తాం. సో అలాగే ఈసారి బాలకృష్ణని కూడా మేము 100% గెలిపిస్తాం. ఇక్కడ ఎవరు నిలబడినా టీడీపీకి గెలుస్తారు. 100% టీడీపీ కంచుకోట హిందూపూర్. సో మనకి ఎవరు నిలబడినా మైనారిటీ అనే కాదు, ఎవరు నిలబడినా టీడీపీనే గెలుస్తుంది కంచుకోట. ఈసారి హ్యాట్రిక్ వాళ్ళు ఓడిపోతారు, హ్యాట్రిక్ మేము గెలుస్తాము. ఇదే జరగబోయేది. అంటే ఈసారి ఒక మహిళా అభ్యర్థిని పెడుతున్నారు కదా, దీపిక అని. సో ఆ ఎఫెక్ట్ ఏమి ఉండదు అంటారా? ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు దీపిక అనేది నాన్ లోకల్. ఇక్కడ ఏం చూసుకున్నా మొదటి నుంచి నాన్ లోకల్ హవానే నడుస్తుంది. కానీ లాస్ట్ టైం ఇక్బాల్ సార్ అని నిలబెట్టారు, ముస్లిం మైనారిటీ ఓట్లు పడతాయని. కానీ ఇక్బాల్ సార్ ముస్లింకి ఏం చేశారు? ఏమి చేయలేదు. ఒక్కసారి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతారు, లోకల్లో ఉంటారు. కానీ ముస్లింను ఇంతవరకు ఏమీ పట్టించుకోలేదు. ఇప్పుడు బీసీ మహిళ దీపికా మేడం గారు వచ్చారు, ఆమె కూడా అంతే. ఏదో కొన్ని మీటింగ్లు చేస్తారు. మొన్న బస్సు సామాజిక సారథిక యాత్ర చేశారు, జనాలు లేరు. ఊరికే జనాలు పెట్టి టీవీలో చూపించుకొని ఇట్లా చేసుకుంటా ఉన్నారే తప్ప జనాలు అయితే టీడీపీ వైపే మొగ్గున్నారు. ఎందుకంటే రేట్లు చాలా పెరిగిపోయినాయి. ఇక్కడ ఏమైనా కట్టాలంటే పర్మిషన్లు తీసుకోవాలి, వాళ్ళకి లంచాలు ఇవ్వాలి. చాలా కరప్టెడ్ అయిపోయింది. కరప్టెడ్ అంటే చాలా, అసలు అడిగేవాళ్ళు లేరు. ఎవరు అడుగుతారు మమ్మల్ని? రౌడీజం ఎక్కువ, ఎవరు అడిగేవాళ్ళు లేకుండా చేస్తారు. ఇప్పుడు ఏమైనా చెప్తే మా మీద దాడి చేస్తారు. ఇలా పరిస్థితి నెలకొంది. సో జనాలు కూడా చాలా విసుగెత్తిపోయారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఈ గవర్నమెంట్ని మార్పియడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈసారి ఖచ్చితంగా హిందూపూర్లో టీడీపీ గెలుస్తుంది, బాలకృష్ణని గెలిపించుకుంటాము. జై జనసేన, జై బాలయ్య. సో ఇప్పుడు మనం హిందూపూర్ నియోజకవర్గంలో తిరుగుతున్న క్రమంలో చోళి సముద్రం అనే విలేజ్ దగ్గర ఆగాము. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మరి హిందూపూర్లో ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నాగరాజు మేడం. నారాయణ. నాగరాజ్ గారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఈసారి హిందూపూర్లో? చెప్పలేము మేడం, ఎట్లా చెప్పకపోతుంది. ఓకే. అంటే హిందూపూర్ అనగానే టీడీపీ కంచుకోట అంటారు కదా. అంటారు, ఇది కూడా అదే తెలుగుదేశం రావచ్చు అని చెప్పుకుంటున్నాం మేము. అంతేనా? ఓకే. అంటే మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా పథకాలు అందుతున్నాయా? ఎలా ఉంది? అంటున్నాయి, కానీ టీడీపీ గెలిచిద్ది వచ్చేది అదే. అంతే. ఓకే. ఎందుకు బాలయ్య గారికి మళ్ళీ అవకాశం? అంటే అటువంటి క్యాండిడేట్లు లేరు కదా. మంచి క్యాండిడేట్ ఉంటే ఇప్పుడు కూడా అవకాశం వాళ్ళకి ఉంది. బాలయ్య బాబు మంచి పని ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగా. మీ దగ్గరికి వస్తాను. అటువంటి దానికి వచ్చి ఆయనకి కూడా ఇప్పుడు కూడాను అందుబాటులో ఉన్నది కూడా అతడే గెలిగే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు కూడా ఆయనకి వచ్చేది కూడా. మీ పేరండి? శ్రీనివాస్ మేడం. శ్రీనివాస్ గారు, ఎందుకు బాలయ్య గారే గెలుస్తారంటున్నారు? బాలయ్య సార్ వచ్చేసి హిందూపూర్ చాలా డెవలప్మెంట్ చేసినారు మేడం. ఇక్కడ లేపాక్షి కానీ టెంపుల్ కానీ మా హిందూపూర్ ఒకప్పుడు చాలా దీనిగా ఉండేది. ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ చాలా బాగా చేసినారు. హాస్పిటల్ కానీ, మాతా హాస్పిటల్, శిశు హాస్పిటల్ కానీ, ఏదన్నా మార్కెట్ కానీ ఏదైనా కానీ చాలా ఇంప్రూవ్మెంట్ చాలా చేసినారు. అందుకోసం రెండోసారి కూడా ఆయనకే మూడోసారి కూడా ఆయనకే అవకాశం ఉంది. మొత్తానికి బాలయ్య గారికి హ్యాట్రిక్ ఇస్తారంటారు. మేడం ఈసారి ఏం కోరుకుంటున్నారు మళ్ళీ బాలయ్య గారు గెలిస్తే? పైన మన చంద్రబాబు నాయుడు వస్తే అన్నీ జరుగుతాయని ఆశిస్తున్నాను. మన బాలయ్య బాబు ఈసారి రెండోసారి ఇక్కడ వాళ్ళ వైఎస్ఆర్పి ఉంది కాబట్టి ఏం జరగలేదు. ఇప్పుడు మూడోసారి అయినా ప్రభుత్వం అంతా ఒకటే వస్తే ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుందని కోరుకుంటాను. మరి ఈసారి బాబు గారు గెలుస్తారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా షూర్ మేడం, 90% ఖచ్చితంగా గెలవచ్చు, టీడీపీ రావచ్చు అని మేము కూడా నమ్ముతాం. నమస్తే అండి, మీ పేరు?
నాగరాజ్ నాగరాజ్ గారు ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు హిందూపూర్లో? ఇప్పుడు జగన్ జగన్ అంటే ఎవరు క్యాండిడేట్ నిల్చుంటారు? ఇక్బాల్ గారా, దీపిక గారా? బీపీ గారు దీపిక గారు. దీపిక మేడం ఓకే. సో ఎందుకు బాలయ్య గారికి ఛాన్స్ ఇవ్వరా ఈసారి? తెలియదు మేడం అది ఓకే. మీరు మాత్రం జగన్ రావాలి అనుకుంటున్నారు. జగన్ రావాలనుకుంటున్నాను. ఓకే. ఎందుకని అలాగా? అమ్మఒడి పిల్లలు ఇచ్చేస్తున్నారు, ఇంట్లో పింఛన్ వస్తుంది. మీ పేరు? శివప్ప. శివప్ప గారు ఈసారి హిందూపూర్లో ఎవరు గెలుస్తారు? ఎట్లా చెప్పకైందమ్మా, హ్మ్? ఎట్లా చెప్పకైతుంది. అంతేనా? ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలుస్తారు? ఆయనే రావచ్చు ముక్కాలు భాగము. ఎవరైనా? బాలకృష్ణ. బాలకృష్ణే. ఎక్కలంటే ఇన్ని ఏళ్ళ నుంటేనే ఇప్పటికీ అది మారిండలేదు. వైఎస్ఆర్ వచ్చినా వాళ్ళ నాయన వచ్చినా ఎవరు వచ్చినా కూడా వాళ్ళ నాయన కాలం నుండి ఇప్పటికీ ఎమ్మెల్యే సీట్ అక్కడే వాయిందే ఉందన్నమాట. ఇప్పుడు కూడా చెప్పలాపు మాది. ఓకే. సో ఇప్పుడు కూడా మళ్ళీ బాలయ్య వస్తారు. వాళ్ళనే రావచ్చును అని మా అందాది. మా ఇంద్రం తాలూకులో మాత్రము పక్కా ఎమ్మెల్యే ఇంతవరకు వాయినే. అంతే. ఎందరు ముఖ్యమంత్రులు అయినా కూడా ఇంతవరకు ఫస్ట్ ఆయన ఎమ్మెల్యే. ఇప్పుడు ఎవరు మారినలేదు, ఇంతవరకు దిగినలేదు ఎవరును. మళ్ళీ ఆయనకే ఓకే. ఊరికి ఇంట్లో వేసి ఓటేసి కూర్చున్నా కూడా ఈ నెట్ల అవమానం అట్లుందనమాట. అంతే అంటారు. ఎందుకు అంత అభిమానం ఆ నందమూరి కుటుంబం అంటే? అదేమో అంత అభిమానము భగవంతునికి తెలియాలి. అదే అంతేనా? ముందు ఏముంది అదే భగవంతుందా అదంతా. సో మొత్తానికి ఈసారి కూడా బాలయ్య గెలుస్తారు. ఏమో వాళ్ళ ఆయన ఆమూలు యారు యాయాంలో అద్దె పెట్టినేమో ఇంటూపర్లోకే అది అట్లే వస్తుంది. కంచికోట అంటానని దాన్ని మనం ఏం చేసేకి లేదు. ఎన్టీఆర్ గారు ఏ ముహూర్తాన్ని అడుగు పెట్టాడో గానీ అది కంచికోట అని అట్లే వస్తుంది. ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు మొన్న కూడా అన్న జిల్లాలో వచ్చింది. మా జిల్లా మాత్రము బాలకృష్ణనే గెలిచినాడు. అట్లా ప్రతి ఒక్క జిల్లా కూడా అదే వచ్చింది కదా, వైఎస్ఆర్ వచ్చింది. ఈ జిల్లా మాత్రము మా హిందూ తాలూకా మాత్రం ఎమ్మెల్యే సీట్ బాలకృష్ణనే వచ్చింది. అంతే. సో ఏది ఏమైనా మళ్ళీ బాలయ్య గెలిచేది అంటారు. అంతేనమ్మా. ఓకే. థ్యాంక్ యూ. ఆయనమ్మా. నమస్తే అండి, మీ పేరు? నమస్తే నా పేరు చిన్న కృష్ణ. చిన్న కృష్ణ గారు ఎవరు గెలుస్తారు సార్ ఈసారి హిందూపూర్లో? యాక్చువల్లీ మేము బెంగళూరు ఉండేది, బట్ ఇదే నేటివ్ ప్లేస్. ఓకే. బట్ ఆ రోజుని ఇంకా ఓటేసి నేను ఆల్రెడీ ఒక 5 times ఓటేసినాను. అప్పుడు ఇంకా ఇక్కడ టీడీపీనే వస్తుంది. ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ ఇక్కడ హిందూపూర్ ఏమైనా చేంజ్ అవుతుందో చెప్పేకాయలే. బట్ ఇప్పుడుండే జనరేషన్లో యూత్ అంతా పవన్ కళ్యాణ్ అంట అన్నారు. ఉండే ఫ్యాక్ట్ చెప్తాను. బట్ దాని జతకి ఇప్పుడు టీడీపీను జనసేన ఒకటైంది. అట్లా ఏమైనా సమిష్ట సర్కారం కర్ణాటక తర ఏమైనా రావచ్చు, చెప్పేకాయలేదు. మళ్ళీ జగన్ అని ఏం చెప్పేకాయలే. జగన్ ఇచ్చిండేది బాగుంది. కొంత ఏమంటే జగన్ ఇచ్చిండే దాంట్లో వాలంటీర్స్ అని ఇచ్చి చాలా జనాల్ని చెడిపేసినారు. ఉండే ఫ్యాక్ట్ చెప్తాను. నేనేం టీడీపీ కాదు, నేనేమి ఈ జనసేన కాదు, వైఎస్ఆర్ కాదు, ఉండే చెప్తాను. అట్లా ఈ సాతి ఏది వస్తుందో చెప్పే గుర్తి చెప్పేకి 100% 50-50. బట్ ఏమంటే జనసేన టీడీపీ ఒకటైండే దానివల్ల ఏమన్నా కొంచెం యూత్ అది ఇది చేంజ్ కావచ్చు, చెప్పేకాయలే మేడం. మా ఇది అంతే. యాక్చువల్లీ మేము బెంగళూరు ఉండేది. ఓటు ఉన్నప్పుడు వచ్చాము, వేస్తాము, వెళ్తాం, జాబ్ అంతే. ఎందుకు ఏదైతే యూత్ కి మీరు వార్డుది ఉద్యోగం ఇచ్చారో అది ఎందుకు ఫెయిల్ అయిందంటే? ఫెయిల్ అయిందంటే ఇప్పుడు మేడం యూత్ మేడం ఎక్కడన్నా మంచి జాబ్కి వెళ్తే వర్కౌట్ అవుతుంది. ఒక యూత్ ఇప్పుడు ఒక 35,000 40,000 సంపాదించేటప్పుడు ఒక 5,000 కూరలోనే జాబ్ చేస్తా ఉన్నారంటే వాళ్ళ ఫ్యామిలీ నెక్స్ట్ వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ స్కూల్కి పోయేది, వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది, ముందు ఫ్యూచర్ ఎట్లా జరుగుతుంది అని నేను అడిగాను. ఇప్పుడు యూత్ నేను ఒక 60,000-70,000 సంపాదిస్తాను నా పర్పస్కి. నేను 6,000 కానీ ఈడే సంపాదించుకొని ఉంటే నా పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ ఇంకా పట్టి వాళ్ళ చదువు నా సంసారం ఎట్లా జరగాల నేను అంటాను. పని మామూలు చేయలే. ఇప్పుడు ముసలోళ్ళకి ఇస్తా అన్నారు ఫంక్షన్, అది వర్త్ మేడం, లేదంటాను లేదు. పిల్లలకి ఇచ్చే వర్త్ బాగుంది, నేనేం లేదంటాను లేదు. ఈ వాలంటరీలో అది ఇది అనేది చాలా ప్రెసిడెంట్లు, ఎంపీటీసీ, ఎమ్మెల్యేలకి వాలంటీర్లదే ఎక్కువైపోయింది. వాళ్ళు చెప్పినట్లే జరగాల. ఆధార్ కార్డు నంబర్లు వాళ్ళ దగ్గర ఉంటాయి, ఇంట్లో తీసుకొని ఉంటారు. ఏం కావాల్సినా వాళ్ళు చేసుకొనేస్తా అంటారు. ఇప్పుడు ఆడదాం ఆంధ్ర అని వచ్చింది. మేమంతా మా ఆడదాం ఆంధ్ర ఏమో క్రికెట్ ఇచ్చినారంట, స్పోర్ట్స్ ఇచ్చినారు. మేము చేయకున్నట్లు వాలంటీర్లే రిజిస్టర్ చేసేసింటారు. మాకేమి తెలుస్తుంది, మేము ఏం ఆడతాము అని. అది నేను చెప్తాను, అంతే, ఇంకేం లేదు. సో బెంగళూరులో ఎలా ఉంది? ప్రభుత్వం మారింది కదా, అక్కడ కూడా కాంగ్రెస్ వచ్చింది కదా, ఎలా ఉంది? రానా బెంగళూరులో ప్రభుత్వం మారినోటిని ఇంకా చెప్పేకాలే మేడం. కాంగ్రెస్ బాగానే చేస్తా అంటారు. లేదంటే ఎట్లంటే ఇది 5 years అందరికీ ఛాన్స్ ఇస్తారు మేడం. వాళ్ళకి ఒకటి ఇప్పుడు చూడండి, తెలంగాణ కేసీఆర్ ఇంతంతా చేసా, బట్ రేవంత్ రెడ్డికి వచ్చా.
మనం ఏమని గుర్తి చెప్పాకలే. అంటే కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చి ఏం చెయ్యట్లేదు అనేది కొంత మాట ప్రచారం చేశారు తెలంగాణలో కూడా. అలా ఏం లేదంటారా? ఏం లేదు మేడం, జరుగుతుంది. ఇంకా వచ్చి 6 months అయింది. ఏం చేయాలి మేడం? 6 months లో ఏం చేస్తారు చెప్పండి మీరే? ఇంకా 5 years ఉంటుంది టైం. ఆ 6 months లో వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చేయండి దాన్ని అంతా వాళ్ళంతా క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఎందుకు చేయలేదు? బస్సు ఫ్రీ అని ఇడిసరి లేడీస్కి వాళ్ళు జరుగుతూనే ఉన్నాయి కదా. అది మళ్ళీ బియ్యం ఇచ్చేది అవంతా జరుగుతూనే ఉన్నాయి కదా మేడం. కరెంట్ అవంతా జరుగుతూనే ఉన్నాయి కదా మేడం. ఫ్రీ ఎలక్ట్రిసిటీ 200 units ఇస్తాను అన్నారు కదా, అది అవుతుందా? అది అవుతుంది మేడం. ఎలా అంటే ఇంకా బీజేపీ సర్కారం ఇప్పుడు అయిపోయి కాంగ్రెస్ వచ్చింది. వాళ్ళు దాని పాతవి ఏమేమి ఉన్నాయో అంతా క్యాలిక్యులేట్ చేసుకొని చేయాలా. వచ్చింది ఈ రోజుకే ఇచ్చేయాలంటే అయ్యలేదు మేడం. పిల్లోడు చిన్నోటి ఇంకా పెరిగితేనే పెద్దోడు అయ్యేది, ఒకేసారి మానయ్యలేదు. దానికి అక్కడ ఏం లేదు, ప్రచారం జరుగుతున్నట్టుగా ఏం లేదు, అంతా బాగుంది బెంగళూరు. బాగుంది మేడం, అక్కడేం ఏం తొందర లేదు మేడం. ఏదో ఇక్కడనో అంతే, వైఎస్ఆర్ వచ్చిన అంతే, టీడీపీ వచ్చిన స్టార్టింగ్ ఎవరైనా అంతే 3 months ఇంకా 6 months వెయిట్ చేయాలి మేడం. స్టార్టింగ్ ఇచ్చేస్తారు ఫ్రీ అని, మళ్ళీ 6 months వరకు దాన్ని వెయిట్ చేస్తారు మేడం. అక్కడ ఇక్కడ ఏమేగాలని ఇప్పుడు కేసీఆర్ అదంతా వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాయి, ఏం వచ్చాయి మేడం? వాళ్ళు ఇప్పుడంతా చెప్పిండారు 200 units పింఛన్ 4000 చెప్పిండారు, బస్సు ఫ్రీ అని చెప్పిండారు. వాళ్ళు అమల్లోకి రావాలి మేడం చేయాలంటే. అది ఇంకా ఎన్ని రోజులు పడుతుందో, వాళ్ళు చెప్పినట్లు చేస్తే ఎన్ని కోట్లు అప్పు అవుతుందో ప్రభుత్వానికి, వాళ్ళంతా దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని చేయాలా ఏమే కానీ. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నారాయణ, నారాయణ అంటారు. ఓకే, నారాయణ గారు ఎవరు గెలుస్తారు ఈసారి హిందూపూర్లో? మేడం ఈ తప్ప హిందూపురంలో గెలిచేకి బాలకృష్ణ రావచ్చు. ఓకే, మళ్ళీ ఆయనకేనా? మళ్ళీ ఆయనకే మేడం. ఎందుకు? ఎందుకంటే కొన్ని ఏరియాలో మంచి పనులు చేసినాడు ఆయన. ఒకరికి పైన పడుకున్నట్ల, ఒకరికి ఇతుక్కున్నట్ల ఎమ్మెల్యే బాలకృష్ణనే రావాలా మాకు. ఏంటి మీ గవర్నమెంట్ నుంచి ఏమైనా పథకాలు అందుతున్నాయా? మరి ఈ పథకాల గురించి కాదు ఆలోచించేసి, జనాలకు మంచి చేయాలని ఆలోచిస్తాం. అంటే నాకు ఆ గవర్నమెంట్ వచ్చినా ఒకటే, ఈ గవర్నమెంట్ వచ్చినా ఒకటే, మాకు ఇక్కడ మాత్రము బాలకృష్ణ రావాలని కోరుకుంటున్నాం. అవును మేడం. ఎందుకు అంత అభిమానం? అంటే అభిమానం కాదు, పనులు చేస్తున్నాడు మేడం. లేపాక్షి ఉత్సవాలు కానీ, తిరిగా రోడ్లు కానీ, ఆసుపత్రులు కానీ బాగా చేసినాడు, మార్కెట్ కానీ బాగా చేసినాడు. అది అందరికీ కళ్ళ ముందర చేసినాడు అంతా సారు. వేరే మూసిపెట్టేం చేసిండేతో మాకేమి ఇష్టం లేదు ఆ స్వామి, ఆ సారే మాకేమి ఇష్టం లేదు. కానీ బాలకృష్ణ రావాలని ఒక అభిమానం అనుకో చెప్తాను. అభిమానం ఏం కాదు, నేను వాళ్ళ పార్టీనేం కాదు, వీళ్ళ పార్టీనేం కాదు, నాకు బాలకృష్ణ రావాలని కోరుకుంటున్నాను. ఆడ చంద్రబాబు నాయుడు రావాలా, ఇక్కడ బాలకృష్ణ రావాలని కోరుకుంటున్నాను. అవును మేడం, థ్యాంక్ యూ మేడం. చెప్పండి సార్. జై బాలయ్య, జై పాలయ్య, జై చంద్రబాబు నాయుడు. మీ పేరేమి? గంగమ్మ. గంగమ్మ, కురుపు గంగమ్మ. ఓకే, గంగమ్మ ఇక్కడ ఎవరు గెలుస్తారు ఈసారి? బాలయ్య బాబా, దీపికమ్మ? ఎవరు గెలుస్తారో ఎట్లా తెలియాలమ్మా. అంతేనా? అంతే. మీరు ఎవరికి వేస్తారు? మేము జగన్కి. జగన్కి వేస్తారా? ఓకే, గెలుస్తారు అనుకుంటున్నారా ఈసారి? ఇక్కడ జగన్ పార్టీ గెలుస్తుందా హిందూపూర్లో? గెలుస్తుంది అంటారు, ఎట్లా చెప్పాలమ్మా. అవును, కూడా ఎట్లా చెప్పాలి? ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళు వస్తారమ్మా, అంతే. అంతే అంటారు, అదృష్టం అది. ఓకే, కరెక్ట్. ఎందుకు జగన్కి వేద్దామని ఈసారి? ఇవాళ ఇట్లే ఎందుకు మీకు మనసుకి ఎందుకు అనిపించింది? ఏమైనా వస్తున్నాయా పథకాలు? ఏం వస్తాయో మాకేమీ రాలేదు. ఏమి రాకపోయినా ఆయనకి వేస్తారా మరి? వెయ్యరా? ఇప్పుడే అంటున్నారు జగన్ వస్తాడని. లేదు మేడం, అంతేనా? వేసలేదు. ఎవరు వచ్చినా ఓకే. మీకేం కావాలి? గంగమ్మకి ఏం కావాలి? ఎవరు వచ్చినా, ఎవరు గెలిచినా? ఎవరు గెలిచినా వస్తుందమ్మా, పెన్షన్ వస్తుంది, ఇంకేమి ఇస్తారు నాకే. అంతే అంతే కదా, ముందు నుండి వస్తూ ఉంది. ఈ పొద్దున 200 నుండి మా రామారావు కనిపెట్టండి. ఓల్డ్ పెన్షన్ 30 నుండి 70. ఆయా పెంచలేదు, ఆ కానూనే జరుగుతూ ఉండేది, అంత తప్పితే ఇంకేమీ లేదు. కరెక్టా? అంతే మేడం. అమ్మా మీ పేరు? సరస్వతి. సరస్వతి అమ్మ, ఈసారి హిందూపూర్లో ఎవరు గెలుస్తారు? ఎట్లా చెప్పాలమ్మా, ఎవరు గెలుస్తారో ఎట్లా చెప్పాలా? ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి, గెలవాలా? జగన్న గెలాల. ఎందుకు జగన్? ఎందుకంటే ఇప్పుడు అప్సం తింటాండలేదు అంటాను, జగన్నే గెలాల. అంతేనా? అంటే మరి ఇప్పుడు కానీ హిందూపూర్లో ఎప్పుడు కూడా టీడీపీ వాళ్ళనే గెలిపిస్తారు కదా. ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి 83 నుంచి ఇప్పటి వరకు టీడీపీ వాళ్ళే గెలుస్తున్నారు. ఎప్పుడు వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ ఏది గెలిచింది లేదు. మరి గెలుస్తుంది అనుకుంటున్నారా? ఏమో ఎట్లుంది, ఎట్లా చెప్పాలా. జగన్న రానిలే, మీరు మాత్రం జగన్ కావాలి? జగన్న కావాల. ఎందుకు జగన్? ఎందుకంటే ఇవిడంతా తింటాన్నాం కదా, సొమ్మే కదా తింటా ఉండేది. అమ్మ మీ పేరు? అనసూయమ్మ. అనసూయమ్మ, ఏంటి మీకు ట్యాప్ లేదా? లేదమ్మా. ఎందుకు? ఎందుకో నాకేం తెలుసు, చేసిండలేదు మాకు. అప్లై చేసినారా మీరు? చేసిండాము, ఇది కట్టిండాము.
ఓకే ఆ. ఓకే హిందూపురేగా మీది ఈ ఊరేగా ఇదే అదే ఇల్లు మా ఇల్లు. అవునా ఎవరు గెలుస్తారు ఈసారి ఇక్కడ? ఎవరు గెలుస్తారు ఇంకా ఓటేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయనుకో ఎవరికి ఓటేస్తావు? ఎవరికో ఒకరికి వేయాలి, ఆవిడ అడుగుతారు కదా వేస్తాము ఎవరికో ఒకరికి. ఫ్యాన్ కా సైకిల్ కా? సైకిల్కి వేస్తాము అనుకోండాను. అంతే సైకిల్కి వేయాలనుకోండాను. ఎందుకంటే ఏమో బాగా ప్రచారం చేస్తారు, బాగా చేసిస్తారు. మాకు నీళ్ళే లేవు, 5 ఏళ్ళ నుంచి నీళ్ళు లేవు. మేము ముసలం మోస్తూ ఉంటాము. మా ఇంట్లో చేసేవాళ్ళు లేరు. నా షాట్ కాకుండా ఆమె నీకట్లు ఉద్యోగానికి పోతుంది. ఎవరు చేసేవాళ్ళు చెప్పు, మాకు కొడ వేసేది అడిగితే రగులకు వస్తారు. ఏమమ్మా చేసేది మేము చెప్పు. అంతే. ఓకే మరి బాలయ్య బాబుకి చెప్తారా? చెప్పు బాలయ్య బాబుకి చెప్పు. బాలయ్య బాబు మాకు కొలా ఏపీ అని చెప్పు. చెప్తానులే, చెప్పు వీడియోలో చెప్పు. చెప్పు ఇక్కడే ఉండి చెప్పు. ఇది కనబడుతుంది చెప్పు. బాలయ్య బాబా మాకు కొడ వేపియండి, మాకు నీళ్ళు నా శాత వెళ్దు ముసలమ్మ మోస్తా ఉండాను వేయండి అంటే. నీకే ఓటేస్తానని చెప్పు. మరి చెప్పు. ఇక నీకే ఓటేసేది అంతే, ఇంకెవరికి వెళ్ళమ్మా చెప్పు. ఇదిగో నేను చెప్తున్నా బాలయ్య బాబు చూడండి, అనసూయమ్మ కొలాయి అడుగుతుంది, మీరు వినండి వీడియో. ఆమెకి కొలాయి అంటే ఇప్పించండి. ఏ ఊరు మీది? ఊరు పేరండి? సోళసముద్రము. చోళసముద్రం హిందూపూర్ నియోజకవర్గంలో చోళసముద్రంలో అనసూయమ్మకి ఇంటికి కొలాయి కావాలి. కొలాయి కావాలి. ఓకే మీకే ఓటేస్తుందంట, సైకిల్కే వేస్తాను అంటుంది. మీరు కొలాయి ఇవ్వకపోయినా సైకిల్కే వేస్తుందంట, అంతే కదా? అంతే. ఓకే చెప్పేసా. ఈ వీడియో అక్కడికి పంపిస్తా. ఎక్కడైనా పంపించుకో, అంతే కదా, ఎక్కడైనా పంపించుకో, అంతే కదమ్మా. సరే మా ఇల్లు అదే. నేను ముసలమ్మ చేత వెళ్దాం. ఆయన నీకట్లు ఉద్యోగానికి పోతుంది, సన్న బిడ్డలు ఉండే మాకు కొడాయి లేకుండా అట్లు చేసిండారమ్మా. ఏం చేయాల? ఎవరు చేస్తున్నారు? ఎవరు చేసిండారో మాకు తొక్కొని పోతే రగలకు వస్తారు, అంతే, ఇంకేమీ లేదు. గెలుసా సరా తప్ప నిజమా చెప్పా అబద్ధమా కరెక్టా? అంతే. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వెంకటరెడ్డి అమ్మా. వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు ఈసారి ఎలా ఉంది సార్ సిచ్యువేషన్? ఇక్కడ హిందూపూర్లో ఎవరు గెలుస్తారు? హిందూపూర్లో తెలుగుదేశమే గెలుస్తుంది. అంతేనా? ఈసారి కూడా మళ్ళీ తెలుగుదేశమేనా? తెలుగుదేశమే. ఎందుకు సార్? 83 నుంచి చూస్తున్నాం, మీకు తెలిసే ఉంటుంది. 83 నుంచి కూడా ఎన్టీఆర్ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఎందుకు వాళ్ళకే ఓటేస్తున్నారు? ఇక్కడ ఎందుకు మార్పు రావట్లేదు? వాళ్ళ పనులు చేసిండే రోడ్లు కానీ ఇది కానీ రైతుకి సాయం కానీ. ఇప్పుడు ఉండే గవర్నమెంట్ రౌడీజాం ఎక్కువ. పెట్లవాడు కూడా మమ్మనే కానీ కొట్టాకొస్తారు. ఒక న్యాయం అనేది జరుగుదు. ఇంత తోడు కానీలే నువ్వు ఎంత తోడు ఏమి అంటారు. భయములే భక్తులే పెద్ద చిన్నలే మెయిన్. దాంట్లో మనము ఎంతకో అంతక మనకెవరు సాయము ఎవరి నుంచి ఇది ఉంటే వాళ్ళకి సాయం పోవాలి కదా. ఎవరున్నారు ఇక్కడ మీ చోళసముద్రంలో? సర్పంచ్ ఏ పార్టీ వాళ్ళు? సర్పంచ్ వైఎస్ఆర్ పార్టీ. వాళ్ళు బెదిరిస్తారా మిమ్మల్ని? వాళ్ళు పక్క సపోర్ట్ వాళ్ళు బెదిరిస్తారు. మొత్తానికి ఈసారి అయితే మళ్ళీ టీడీపీని గెలిపించుకోవాలి. ఓకే ఏం కోరుకుంటున్నారు ఎవరు గెలిచినా? ఇంకేమైనా ఉందా? మీకు ఏం కావాలి చోళసముద్రంకి? ఉండి ఏటు పోయిందా ఏటు చూడు సరైన ఉందా ఏడన్నా ఏమన్నా ఇది ఉందా అంతా చూడదు. మీరు ఎట్లా కనబడుతుంది కదా ఎట్లుంది ఏమని. ఏమీ లేదు, ఏదో వచ్చి తినేస్తారు. అడిగితే వాళ్ళ మీద పోతారు, కొడతారు. ఆవిడ ఒక 10 మంది కానీ కొట్లాడిపోతూ ఉన్నా మనం పై చెప్పినా మన మాట వింటూ ఉండ్రి. కానీ పెద్దవాడేమో చెప్పని సైడ్కి పోతూ ఉండ్రి. ఏదో ఇడు కొట్టేసిన దాకా పోకుండాను ఎన్నో చేసిండాము. ఇవిడేమీ లే, మన మీద కావాలంటే కేసు పెట్టి లోపలేస్తారు. తప్పుడు కేసులు 2-3 పెట్టిండారు కూడా. అంత అన్యాయం, దౌర్జన్యము, పెద్ద చిన్న లేదు. ఎంత అంటే అంతా మాట్లాడేదే. వాళ్ళు గ్రూప్ కలిపడేది, 10 మంది కానీ ఇంటికి తక్కువయ్యేదే. ఇవన్నీ జరుగుతాయమ్మా. ముందు అవుతే ఇవన్నీ ఏం లేదు. ముందు ఏదో ఒక లెక్కాచారంగా ఉండ్రి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ అక్కడ పైన వాళ్ళ మాట మాట్లాడతారు, మన మాట ఏం తీసుకోరు. మనము తప్పు వాళ్ళు అయినా కూడా మీదే అంటారు. అది చాలా జరుగుతూ ఉంది. కొందరు చెప్పురు అంతే, ఊరికే మీకు ఏటో మాటలు చెప్తారు. ఇక్కడ అంతా జరిగేది అంతా అంతే. మీ పేరు? ఎం శ్రీరాములమ్మ. శ్రీరాములు గారు. శ్రీరాములు గారు. ఆయన పెద్ద ఆయన పేరు పెట్టుకుని. ఎస్ అమ్మా, ఎస్ అవునమ్మా. ఓకే సో ఎలా ఉందండి హిందూపూర్లో ఈసారి ఎవరు గెలుస్తారు? ఈసారి పక్కా 100% వచ్చేది బాలకృష్ణ గారే. 100%. వాళ్ళ తలకిని తపస్సు చేసినా కూడా రాదు. వాడు కోట్లు పోసినా కూడా ఎవరు వచ్చినా కూడా వచ్చేది టీడీపీ. మరి మీ చోళసముద్రంలో వైసీపీ సర్పంచ్ ఉన్నారంటే అది ఎలా జరిగింది? అప్పట్లో
కొత్తగా వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు ఏమో డెవలప్ చేస్తాడు, ఈ పిల్ల ఏమైనా చేస్తాడని ప్రజలు మోసపోయి వైసీపీకి వేసిండారు. 5 సంవత్సరాల నుంచి కూడా మన రాష్ట్రము లోటుబడ్జెట్ చేసి సర్వనాశనం చేసిండాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అసమంతించి పాతాళలోకానికి తొక్కాలని ప్రజలంతా కూడా భావోద్యోగంగా లేచి పుక్కో ఉండారు 100%. నో, కాంగ్రెస్ అని సర్వనాశనం అయిపోతుంది. వైఎస్ఆర్ టీడీపీనే వచ్చేది, అది 100% అయ్యిందంటే అప్పట్లో జనాలంతా మోసపోయి ఓటేసి మద్దతు ఇచ్చిండారు. ఇప్పుడు మాత్రము రారు 100%. అది నేను చెప్తా. నేను పక్కా కాంగ్రెస్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 1949 నుంచి దగ్గర 79-80 అనుకో, ఎన్టీ రామారావు తెలుగుదేశం ప్రతిష్టాపన చేసినప్పటికీ అంతకుముందు ఒక 5 ఏళ్ళకు ఒక చోరి అవిశ్వాసాలు స్వాగిచ్చేది, ఇస్తే అది కుళ్ళిపోయేసేది, ఇండ్లు లేకుండా అయిపోయేది. భోజనానికి అన్నం ఉగాది పండుగ నాడు తింటే తిరిగా ఉగాది పండుగ అంటే శ్రీరామ దీనికి గౌరవం పండుగకి అన్నం అనేది కూడా బంగారు. అప్పట్లో పిల్లలంతా అక్కడి నుంచి కరువు వచ్చిందంటే మేము గింజు ఉట్టు పెట్టి ఉప్పు పోసి పుడిగోసులు పెట్టుకొని వస్తూ ఉండరు ఈ ఊరికి చుట్టుపక్కల పొలాల్లో. అటువంటి వాడు ఈ రామారావు వచ్చిన తర్వాత దరిద్రం అన్నము తెగిపోయా, బట్ట తెగిపోయా, స్కూల్లో, రోడ్లు, ప్రజల్లో కొనుక్కోండి గొర్రెలు కాసేవని కూడా టీడీపీ అనేది పబ్లిక్ చేసేసింది. మహానుభావుడు ఆయన. వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు స్వతంత్రం సంపాదన అనగదొక్కొని మనతో కంట్రోల్ పెట్టుకొని ఎమ్మెల్యేలు మినిస్టర్లు బాగా దోచుకుంటారు, కానీ డెవలప్ అనేది ఏమీ జరగలే. రామారావు వచ్చినప్పటి నుంచే డెవలప్ అయిండేది. స్కూల్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, బట్టలు కానీ, భూ కానీ, ప్రజల్లో నాలెడ్జ్ కానీ పెరిగిండేది ఎన్టీ రామారావు నుంచి. ఈ మహానుభావుడు రాజశేఖర రెడ్డి చేసిందని జనాలేమో ఒక 70-80% ఒప్పుకోండారు రాజశేఖర రెడ్డి. ఆయన్ని నాశనం చేసేసి ఈడేమో చేస్తారని చేసి ఈడు మన ఆర్థిక అభివృద్ధి లోటు బడ్జెట్ చేసి సర్వనాశనం చేసి పోయిండాడు. వాడు కూడా ఇప్పుడు వస్తే దాంట్లో వాడు కూడా నాశనం అయిపోతాడు, లేదంటే వాళ్ళ నాయన కట్ల వాడిని కూడా బుల్లెట్లు ఎగిరించేది గ్యారెంటీ. ఇది జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ చెప్పండి, నేను భయపడేలా వాడిని అదే పని చేస్తారేమో 100% ఉంది నాకు. ఇట్లే చెప్పలే, నేనేం భయపడి న్యూస్ ఇచ్చినా కూడా ఇదే చెప్పు, నేనేం భయపడేవాడు. అదేలేండి, మీ మనసులో ఏదుందో చెప్తారు అంతే కదా. ఎందుకు అంత జగన్మోహన్ రెడ్డి ఏం ఇవ్వట్లేడా? పథకాలు ఏం రావట్లేవా ఈ ఊరికి? నేనేదా గెలిచినప్పుడు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తాననే 5 ఏళ్ళాయా, ఈ పొద్దుకి ఇంకా చేయలే. పోయేతాడు ఎవడో వస్తేవాడు మునిమోపించుకొనే 3,000 చేసి వెళ్ళిపోతాడు. పోలవరం ప్రాజెక్టు 75% మన చంద్రబాబు నాయుడు చేసిపోతే దాన్ని 5 ఏళ్ళు అయినా పూర్తి చేసే వాని చేత కాలే, అది వెళ్ళిపోయా. ఒక రోడ్డు వేసిండ, ఒక ఇల్లు ఇచ్చిందంటే ఈ ఇల్లు ఇలా ఏమీ లే. ఈ జనాల్ని డబ్బు కోసం దాసోహం చేసుకొని ఈ వీళ్ళందరికీ ఆడవాళ్ళకి ఆ పెన్షన్లు, ఈ పెన్షన్లు అన్నీ ఇచ్చి మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టేశా. ఇప్పుడు ఒక తలకాయ మీద 5,000 పోతుందో 50,000 పోతుందో అది ఇంకా ఎవరికి టాయిలెట్ కాలే. వెళ్ళిపోయిన తర్వాత మన రాష్ట్రం ఏమైపోతుందని తెలుస్తుంది. కాబట్టి జనాలకంతా ఏదో కొంతమంది ఒక 10% అమాయకులు డబ్బు చూడుకున్న వాళ్ళు వేయొచ్చు వైఎస్ఆర్కి. జ్ఞానోదయం 90% టీడీపీకే ఓటేస్తారు. 100% చెప్తాను, ఉండేది రియల్ మ్యాటర్ అంతే. ఇదేమన్నా పబ్లిక్ చూసి పెట్టలే, మనం భయపడేది లేదు చెప్పి వాడు ఎవడన్నా రాకండి. నేను చెప్తా, రాజశేఖర రెడ్డి కడప విద్రోహం చేసింటే కారు తీసుకొని పోయినా నాటికి అభిమాని నేనేం కాదనిలే. అయినా పాయ కాంగ్రెస్ వాళ్ళు నాశనం అయిపోయి ఆ పార్టీనే అనగదొక్కేసి సర్వనాశనం అయిపోయిండారు. ఇంక వీళ్ళు ఉంటేనే డెవలప్ అయ్యింది. నమస్తే అండి, మీ పేరు? నమస్కారం మేడం, మా పేరు మునీశ్వర్. మునీశ్వర్ గారు, ఈసారి హిందూపూర్లో ఎవరు గెలుస్తారు? నందమూరి బాలయ్య మేడం. అంతేనా? ఎందుకండి ఆయనకే ఓటేస్తున్నారు? మొత్తం నందమూరి ఫ్యామిలీకి, టీడీపీ మనుషులకే ఓటేస్తున్నారు. ఈసారి కొత్త వాళ్ళకి ఇవ్వరా ఛాన్స్? లేదు మేడం, నందమూరి బాలయ్య అంటే ఇప్పుడు నందమూరి బాలయ్య గారు ఉన్నప్పుడు అభివృద్ధి చెందింది. ఇప్పుడైతే మాకు హిందూపూర్లో అభివృద్ధి ఏమీ కనపడుతుంది మేడం. అభివృద్ధి చెందింది అని చెప్తాము. మాకైతే ఇప్పుడు హాస్పిటల్ కానివ్వండి, మళ్ళీ రోడ్లు కానివ్వండి, కొన్ని ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లు కానివ్వండి, అవన్నీ కొన్ని పథకాలు తీసుకొచ్చి మాకు ఇచ్చేసినారు. అందువలన మేము బాలయ్య గారికే నెక్స్ట్ గెలిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు స్టేట్లో గెలుచున్నారు కదా, వాళ్ళ నుంచి ఏం పథకాలు అందట్లేవా మీకు? అందినాయి మేడం, రైతు భరోసా అంట అవి కొన్ని అందినాయి, కొంతమందికి అందలేదు. అందువల్ల మాకు అభివృద్ధి కాదు మేడం. డబ్బులు ఇస్తే డబ్బులు జనాలు తినేసి మాకేమి ఇవ్వలేదంటారు. ఏదైనా ఒక అభివృద్ధి చేసింటే అభివృద్ధి చేసినారని కంటికన్నా కనబడుతుంది. అభివృద్ధి అనేది కంటికి కనబడుతుండే, అది మేడం. మొత్తానికి మీకు సంక్షేమ పథకాలు ఉచితంగా వచ్చే డబ్బులు వద్దు,
అభివృద్ధి అభివృద్ధి కావాలి మేడం. డబ్బులు అయితే జనాలు కష్టపడి పని చేసుకుంటారు. ఏదైనా అభివృద్ధి చేసేసి అది అభివృద్ధి చేసినారు అనేదన్నా కంటికన్నా కనబడుతుంది. డబ్బులు ఎంత ఇచ్చినా వేస్టే కదా మేడం. అభివృద్ధి ఉంటే ఏదైనా మనం చూపించచ్చు ఇది చేసినారు అని. మనకి అభివృద్ధి అయితేనే మంచిది. డబ్బు పథకాలు అయితే మనకు అవసరం లేదు. ఒక్కనికి అవసరం లేకుంటే మా బీద సదకా వస్తేనే మాకు సుఖం ఉండేది. ఆ యొక్క 10 ఎకరాలు ఉంది, 4 బోర్లు ఉన్నవి, ఆ కొద్ది అవి. అవును మేడం, మేము కూలీ నేలు చేసేవాళ్ళు. రానిలే గవర్నమెంట్ సొమ్ము. అది రాని అదిగా చెప్పేది. అది ఉపాధి పని అది వస్తుంది. జనాలకి ఇస్తాన్నారు చూడు, ఇంట్లో కూర్చోండి వాళ్ళకి. ఈ అప్పకి బోర్ వేసాక 10 లక్షలు ఇవ్వాల గవర్నమెంట్. యాటింటి ఇచ్చి మాకి బీదోళ్ళు కూలి చేయాల 24 గంటలు. మాకు ఇంట్లో మేడమ్మ అంతా ఇంట్లో గవర్నమెంట్. వస్తున్నాయి కదా, మరి ఈసారి ఎవరు గెలుస్తారు అయితే? అది తెలియదు. ఏగం ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే ఎవరు గెలుస్తారు? అదే ఎవరు గెలుస్తారో తెలియదు. మనం చూసి ఎలక్షన్స్ పెడితే అది తెలియదు. భగవంతుడు వాళ్ళ స్టార్, అంతే. వాళ్ళ స్టార్. ఎక్కడ ఏగమంటే అక్కడ గెలుస్తారు అంతే. అప్పుడు ఏమనిపిస్తే అది అంతే. నమస్తే అండి, మీ పేరు? నా పేరు యామన్ మేడం. యామన్న. యామన్న గారు, ఈసారి ఎవరు గెలుస్తారు ఇక్కడ హిందూపూర్? చంద్రబాబు. బాలయ్య గారు. ఎందుకు మళ్ళీ ఆయనకే? ఎందుకంటే ముందు బాగా చేసినాడు, ఇప్పుడు జగన్ సరిగ్గా చేయలేదు. దాన్ని బట్టి చేస్తాను మేడం. మీరేం చేస్తారు? మేము కూలి పనే మేడం. మీకేం రాలేదా? ఏం లేదు మేడం, పింఛన్ ఒకటి వస్తుంది. చంద్రబాబు హయాంలో నుంచి వస్తుంది, అప్పటి నుంచి వస్తాను. ఈ ప్రభుత్వం నాకు ఇల్లుకి ఏది రాలేదు మేడం. కూలి చేసుకుని మేడం అంతే. మొత్తానికి మళ్ళీ ఆయనకే వేస్తారు, బాలయ్యకే వేస్తారు. నమస్తే అండి, మీ పేరు? అశోక్. అశోక్. ఇక్కడ ఎవరు గెలుస్తారు ఈసారి హిందూపూర్లో? హిందూపూర్లో వచ్చి సారి టీడీపీనే వచ్చేది. ఎందుకండి, ఎన్నో ఏళ్ళ నుంచి టీడీపీ, మీరు యూత్, మీరు కూడా టీడీపీ అంటున్నారు, ఎందుకు వాళ్ళకే? అభివృద్ధి చేసినారు కాబట్టి దాని నుంచి టీడీపీనే గెలుస్తుంది. జరిగాయా? బాలయ్య గారు 10 ఏళ్ళ నుంచి ఉంటున్నారు కదా, డెవలప్మెంట్ జరిగిందా మీ ఊరికంతా? లేపాక్షి ఆలయ అభివృద్ధి జరిగింది, బాగా చేసినాడు పనులన్నీ. ఎవరు గెలిచినా ఈసారి మళ్ళీ ఏం కోరుకుంటున్నారు? ఇంకా డెవలప్మెంట్ ఏదైనా ఉందా? యూత్కి అవన్నీ ఉద్యోగాలు అన్నీ అవైలబుల్గా ఉన్నాయా ఇక్కడ? ఇక్కడ ఉద్యోగాలు ఏం లేవు, ఒక ఫ్యాక్టరీలు లేవు, అన్నీ కొరతగా ఉంది. ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకునేది ఏం లేదు. ఇది పరిపాలన బాగానే ఉంది. ఇప్పుడు చూడాలక్క, నెక్స్ట్ ఎవరు వస్తారో చూడాలి. ఇప్పటి వరకు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? రెండు. నమస్తే అండి, మీ పేరు? చంద్రమౌళినండి. చంద్రమౌళి. ఓటు వచ్చిందా? ఉందండి. ఎవరికి ఓటు అయిపోతున్నారు ఈసారి, అండ్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు హిందూపూర్లో ఈసారి? అయితే హిందూపురంలో ఎవరికి వేసినా వేయకున్నా గెలిచేది బాలకృష్ణ మేడం. అంతే, ఇంకేం లేదు. ఎందుకు ఆయనకే మళ్ళీ హ్యాట్రిక్ కొడతారంట అంటారు? హ్యాట్రిక్ అంటే ఇది కంచుకోట టీడీపీ హిందూపురం, అందుకోసము ఇదే గెలుస్తుంది. అంతేనా? అంతే, ఇంకేం లేదు. ఏం గెలిచినా కూడా మీకేం కావాలి యూత్కి? మాకంటే ఏం ఆశించము, గెలిచిన వాళ్ళకి చేసే వరకు బాగా చేస్తే చాలు, అంతే, ఇంకేం లే. ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వరా ఇక్కడ అంటే హిందూపూర్లో ఒక్క టీడీపీ అయినా ఇంకొక పార్టీకి ఇవ్వరా ఛాన్స్? అసలు అయితే ఇస్తారు, కానీ మంచి ఇది అయితే టీడీపీనే ఇక్కడ. ఇంకా మంచి చేస్తున్నారు అంటే కూడా టీడీపీనే, వేరే ఇంకేపీ కూడా వచ్చినా కూడా ప్రయోజనం లే. నమస్తే అండి, మీ పేరు? నారాయణప్ప. నారాయణప్ప. చెప్పండి సార్, ఎలా ఉంది సార్ హిందూపూర్లో, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మేమైతే రామారావు వచ్చినప్పటి నుంచి రామారావే వాళ్ళు వంశీయులే వస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళే వస్తారని అనుకుంటున్నాం. అంతేనా? అంతే. ఎందుకు సార్ రామారావు గారి దగ్గర నుంచి ఆ కుటుంబం మీద అంత అభిమానం అందరికి? ఏమో ముందు నుంచి అట్లే ఉంది, ఇప్పుడు అట్లే ఉంటుంది. చూసారా మీరు రామారావు గారిని? చూసినా. అవునా? ఓకే. మళ్ళీ బాలయ్య గారే గెలుస్తారు అయితే? గెలిచొచ్చు. అంతేనా? ఓకే. ఎన్ని రకాలుగా వచ్చినా బాలయ్య గెలుస్తారు. ఓకే. ఎందుకు మళ్ళీ బాలయ్య గారికి ఛాన్స్, ఇంకొకరికి ఎందుకు ఇవ్వరు? చేస్తాడు అని. లేపాస్ట్లో బాగా చేసినాడు, హిందూపురంలో చేసినాడు. మిత్రమైన వాళ్ళ అన్న వచ్చినప్పుడు కూడా ఆ పనులు చేయలేదు, హరికృష్ణ గారు అప్పుడు వచ్చినప్పుడు కూడా చేయలే. ఇప్పుడు బాగా చేసినాడు పనులు, దాని నుంచి వస్తాడు అని నమ్మకం మాకు. మా వరకు అయితే అదే వేసేది ఓటేమో, ఇంకా అందరి అభిప్రాయం అదే ఉంటుందని అనుకుంటాను. అమ్మా, మీ పేరు? సాకమ్మ. సాకమ్మ. ఎవరు గెలుస్తారు మీ ఊర్లో ఈసారి? ఎవరు గెలుస్తారో మాకెట్లు తెలియాలమ్మా. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే ఎవరు నాకు అవన్నీ తెలియదు. చెప్తా. అంతేనా? ఎవరు మీ ఎమ్మెల్యే? ఇప్పుడు ఎవరు ఉన్నారమ్మా ఇక్కడ?
ఇందుకు మీకు ఎమ్మెల్యే ఉండేది బాలకృష్ణనే అప్పుడు ఉండింది. ఇప్పుడు ఎవరిగా రెడీ కాదు కదా, బాలకృష్ణనే. మళ్ళీ వేస్తారా ఆయనే? ఏంలే వేస్తాంలే, మళ్ళీ ఆయనే గెలుస్తాడా అంటున్నా? గెలుస్తాడు గెలుస్తాడు అంతేనా? ఓకే. గెలుస్తా. ఇందుకు మన అదే వేరేది వచ్చేలేదులే. అంతేనా? అన్నమే. హిందూపూర్ అంటే బాలయ్యనే. ఓకే, సరే అండి. అవునమ్మయ్య. సో హిందూపూర్ నియోజకవర్గంలో అలా అలా వస్తూ ఇప్పుడు లేపాక్షి వరకు వచ్చేసాము. మరి లేపాక్షిలో ఉన్నటువంటి ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు అనే విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? అజ్మతుల్లా. అజ్మతుల్లా గారు, ఈసారి హిందూపూర్లో మీ లేపాక్షిలో ఏ విధంగా ఉంది పరిస్థితి? ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఎవరు గెలిచేది సీఎం అయితే రాజశేఖర్ ఇది అనే జగన్మోహన్ రెడ్డి అయ్యేది. ఇక్కడ ముందు ఇంకా ఇది కంచుకోట కాబట్టి టీడీపీ రావచ్చు. ప్రస్తుతానికి గవర్నమెంట్ అయితే వైఎస్ఆర్ గవర్నమెంటే వచ్చింది. మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంటే వస్తుంది. వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఎమ్మెల్యే గెలవచ్చు. ఏమంటే ముందు ఇంకా టీడీపీ వస్తూ ఉంది కాబట్టి జనాలు మారరు. ఇక్కడ వచ్చేది టీడీపీనే వచ్చేది. ఎమ్మెల్యే సీఎం అయ్యేది మాత్రం జగన్మోహన్ రెడ్డి వచ్చాయి. ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్పి? అంటే ఆయన సంక్షేమ పథకాలు అవి ఇవి ప్రతి ఒక్కటి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ అకౌంటెడ్ పాలన బాగానే ఉంది. జనాలకి ఏం నచ్చుతుందో పోతుందో మాకైతే నచ్చింది అట్లా. మరి ఇక్కడ బాలకృష్ణ గారు ఏ విధంగా చేస్తున్నారు? కృష్ణ కూడా పర్వాలేదు, అట్లేం లేదు. వాళ్ళు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడు కాబట్టి ఇక్కడ వాళ్ళ సంక్షేమాలు వాళ్ళు నడుస్తున్నారు. పర్వాలేదు, అట్లేం లేదు, ఇబ్బంది ఏం లేదు. గవర్నమెంట్ అయితే రాదు, టీడీపీ గవర్నమెంట్ అయితే రాదు, ఇది వాస్తవం. ఎమ్మెల్యే గెలవచ్చు. ఎవరన్నా బాలకృష్ణ అన్నా నిలబండి, ఇంకొకరు ఎవరన్నా నిలబండి గెలవచ్చు, కానీ ముఖ్యమంత్రి కాడు. నమస్తే అండి, మీ పేరు? అస్లం. అస్లం గారు, ఈసారి హిందూపూర్లో ఎవరు గెలుస్తారు? ఈ లేపాక్షిలో ఏ విధంగా ఉంది పరిస్థితి? లేపాక్షిలో కూడా టీడీపీనే 80% ఉంది. హిందూపూర్ కూడా టీడీపీనే వస్తుంది. పైన మాత్రం సీఎం జగనే. ఎందుకని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్? స్కూల్ పిల్లలంట కొన్ని మంచి మాటలు చేసినారు. స్కూల్ది మాత్రం చాలా మంచి చేసినారు. వీధులు కానీ సౌకర్యాలు కానీ పిల్లలు చదివించు కానీ భోజనాలు కానీ అన్నీ బాగానే చేస్తున్నారు. దాని నుంచి సీఎం అట్లా ఉంది. ఇక్కడ మాత్రం బాలకృష్ణ కంపల్సరీ వస్తుంది. బాలయ్య గారు ఏం చేశారు ఇక్కడ? అంతా బాగానే డెవలప్ చేశారు. చేసింది లేపాక్షిలో బాలయ్య గారు, ఎవరు చేయలేదు. లేపాక్షి డెవలప్మెంట్ అంతా చేసింది బాలయ్యనే, వేరే వాళ్ళు ఎవరు చేయలేదు. యా ప్రభుత్వం కూడా చేయలేదు. బాలయ్య వచ్చినప్పుడే 5 ఏళ్ళ ముందు బాగా చేసినారు. ఇప్పుడే పైన ప్రభుత్వం లేదు కదా, దాని నుంచి తక్కువ అంతే. బాలయ్య చేసిన ఇంప్రూవ్మెంట్ ఎవరు చేయలేదు. నమస్తే అండి, మీ పేరు? నాసిర్ అని. నాసిర్, ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి టీ షాప్ ఉంది? నేను ఒక 15 ఏళ్ళ ఇంకా ఉంది. అప్పుడున్న లేపాక్షి ఎలా ఉంది, ఇప్పుడున్న లేపాక్షి ఎలా ఉంది? ఇప్పుడు బాలకృష్ణ చేసిన దానికి ఇంప్రూవ్మెంట్ అయింది. బాలకృష్ణ అనేది అంటే అది కూడా లేదు. ఏమంటే బాలకృష్ణనే ఇప్పుడు ఇది పైన ఇప్పుడు 5 ఏళ్ళ ఇంకా ఏం నడుస్తాను లేదు వాళ్ళది. వీళ్ళు వస్తేనే ఊరికే వచ్చాడు పాపము వెళ్ళిపోతాడు. అప్ప బాలకృష్ణ వస్తేనే ఇప్పుడు పైన కూకుంటేనే ఇప్పుడు. ఈసారి మళ్ళీ హిందూపూర్లో ఎవరు గెలుస్తారు? ఆయనే గెలుస్తారా లేదా వాళ్ళు వైసీపీ వాళ్ళకి? బాలకృష్ణనే ఉంటేనే గెలుస్తాడు. తెలుగుదేశం పక్క. నమస్తే అండి, మీ పేరు? రామ్తుల్లా. రామ్తుల్లా. సరే, ఎలా ఉంది ఇక్కడ లేపాక్షిలో? అంత బాగానే ఉందా? టీడీపీనే మేడం, టీడీపీనే. పంచకోట అది హిందూపురం ఎమ్మెల్యే ఖచ్చితంగా వస్తుంది. అంతేనా? బాలయ్య గారే. బాలయ్య గారే. లేపాక్షికి నిలబెట్టించినది పేరు రావాలంటే బాలకృష్ణనే. ఆయన నుంచి ఇది లేపాక్షి, నంది హిల్స్ ఇవన్నీ దుర్గమ్మ దేవస్థానం అంతా ఇంప్రూవ్మెంట్ ఆయనే చేసినది, ఎవరు చేయలే. మళ్ళీ వచ్చి ఇవి పర్సులు ఏమైనా చేయాలన్నా ఆయనే చేసేది, ఎవరు చేయలేదు. ఇప్పుడు దాకా ఎవరు వైఎస్ఆర్లు కానీ యా పార్టీ వాడు చేయలేదు. ఆయన తప్ప మా లేపాక్షి డెవలప్మెంట్ ఆయనే, బాలకృష్ణనే అంతే. ఆయన చేసినట్ల ఎవరు చేయలేదు. ఖచ్చితంగా వస్తారు, 100% ఆయన. ఎందుకు 83 నుంచి దాదాపు 25 ఏళ్ల పైన, అంటే ఒక 30 ఏళ్ళండి, అప్పటి నుంచే టీడీపీకి మాత్రమే ఛాన్స్ ఇస్తున్నారు హిందూపూర్లో. ఎందుకు వేరే వాళ్ళకి ఇవ్వరా? ఈ నాయకులు సరిగ్గా చేయడం లేదు. నాయకత్వం అనేది వైఎస్ఆర్ పార్టీలో కానీ కాంగ్రెస్లో కానీ వీళ్ళు సరైన పార్టీ లేడు. బాలకృష్ణ అంటే డెవలప్మెంట్ చేస్తాడు, ఎవరైనా పెళ్ళిళ్ళు చేయాలన్నా అమౌంట్ ఇస్తాడు, నిలబెట్టిస్తాడు, ఏం కావాలన్నా సాయం చేస్తాడు. ఆడ వాళ్ళ ఊర్లో ఉన్న హైదరాబాద్లో ఉన్న ఆయన పనిచేసిస్తాడు. మనుషులు వస్తారు, చేసిస్తారు, వాళ్ళు పిఏ ఉంటారు, ఎవరైనా ఒకటి మనకు సహాయం చేస్తారు. వాళ్ళ ఎక్కడైనా ఉన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆయన సహాయం చేస్తారు.
కంచికోట అది హిందూపురం ఎక్కడ చేసేకి లేదు, తగ్గలేదు. 100% గెలుస్తాడు. నమస్తే అండి, మీ పేరు? వెంకటరాముడు. వెంకటరాములు. సరే, ఎలా ఉంది ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు హిందూపూర్లో? మేము టీడీపీనే గెలుస్తున్నాం. బాలయ్య గారే. బాలయ్య గారే గెలుస్తాం. ఎందుకు సార్ మళ్ళీ ఆయనకే 10 ఏళ్ళు చేశారు కదా, కొత్త వాళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వరా? కొత్త వాళ్ళకని ఏం లేదు మ్యామ్. అంటే టీడీపీ వల్ల టీడీపీ గవర్నమెంట్ నుంచి జనాలకు కొంచెం మేలు జరుగుతుంది అంతే. స్టూడెంట్స్ కానీ ఏదైనా కొంచెము అవగాహన వాళ్ళ నుంచి టీడీపీ నుంచి జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. వైసీపీ ఏం చేయట్లేదు? ఏది మేడం, ఇప్పుడు నాకు తెలిసి టీడీపీ గవర్నమెంట్లో ఇండ్లు అయినాయి అన్నీ అయినాయి. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఇప్పుడు 4.5 years అయిందా ఆల్మోస్ట్ గవర్నమెంట్ వచ్చి. ఇప్పటికి కూడా కనీసం 4 ఇప్పుడు లేపాక్షి మండలం ఇది, లేపాక్షి మండలం 4 గృహప్రవేశం చేసినారని చెప్పండి, దానికి నేను ఒప్పుకుంటాను. అట్లా ఈ ప్రభుత్వం ఇట్లా ఉంది. 4 కూడా గృహప్రవేశం చేసింది లేదు. ఇచ్చినారంటారు కానీ ఊరికే స్థలాలు ఇచ్చినారు, వాళ్ళే మామూలు పాయలు వేసినారంటారు, అవన్నీ వేస్ట్ అనమాట. అవి 1/2 సెంట్లో ఏమీ మామూలుగా జనాలకి ఏమీ ఉపయోగం ఏం లేదు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం కానీ అప్పుడు ముందు వాళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డిలో 3 సెంట్లు 2.5 సెంట్ ఇచ్చినారు. ఇప్పుడు ఈ సెంట్లో ఎవరు ఏం కట్టుకోవడానికి ఇబ్బంది. ఊరికే చెప్తారు ఏదో ఇంజనీర్ ప్లానింగ్ మాదిరి 1 సెంట్లో భారీగా ఇల్లు కట్టచ్చు అది ఇది. మామూలుగా ఉండేవాళ్ళు ఎవరు కట్టలేరు. ఇప్పుడు ఇసుక చాలా మాఫీ జరుగుతుంది. అప్పుడు మామూలుగా ట్రాక్టర్ వచ్చి 1200 1500 జరుగుతుండే. ఇప్పుడు దాదాపుగా ట్రాక్టర్ వచ్చి 4500 5000, టిప్పర్లు వచ్చి 10,000 దాకా జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా డైలీ 500 700 కూలిపోయే వాళ్ళు ఎవరు ఈ ప్రభుత్వంలో ఇల్లు కట్టుకోలేరు. ఇప్పుడు మామూలుగా పథకాలు అంటున్నాడు. ఏం పథకాలు అనేది మాకు అర్థం కాలేదు. ఇప్పుడు కరెంట్ బిల్లు కొన్ని దానిల వల్ల ఇప్పుడు ఆటోలకి ఇస్తాను 10,000 అన్నాడు, ఓన్లీ ఓనర్స్కి మాత్రమే, లైసెన్స్ ఉండే వాళ్ళకి మాత్రమే అంటున్నాడు. కొంతమంది ఇప్పుడు రోజు కూలీ వాళ్ళకి ఎవరికి ఏం ఉపయోగం ఏం లేదు. అది నా ఉద్దేశం. బాలయ్య రావాలని మేము అదే చెప్తాం. బాలయ్య గురించి బాలయ్య రావాలని మేము కోరుకుంటాం. అంటే మాకు హిందూపూర్లో అని కాదు, మాకు టీడీపీ పైన టీడీపీ వచ్చినా కూడా మాకు. నమస్తే అండి, మీ పేరు? బాబన్నమ్మ. బాబన్న. బాబన్న గారు, ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఇక్కడ చంద్రబాబు ఇయ్యప్ప బాలకృష్ణ. అంతేనా? ఎన్టీఆర్ గారిని చూసారా మీరు? ఎన్టీఆర్ గారు వచ్చినప్పటి నుంచి మేము ఓటు ఆడికి వేస్తాం. ఈ పొద్దుకు కూడా పోలేదు అది. 83 నుంచే ఎన్టీ రామారావు వచ్చిన ఓటేస్తాను నేను. అప్పటి నుంచి ఇక్కడ మాకు ఫోన్ లేదు. తెలుగుదేశందే ఎమ్మెల్యే మాకే. ఎందుకు 30 ఏళ్ల నుంచి టీడీపీ కాకుండా వేరే వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు? బాగా మంచి చేస్తాను కాబట్టి చేస్తానమ్మా. అన్నీ మంచి చేస్తానమ్మా. డెవలప్మెంట్ చేశారు. లేపాటి పచ్చిపేట లేపాటి ఇంప్రూవ్ చేసినాడు బాగా. దానికోసం మా అయిపోయి వేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదా? ఇక్కడేం మాకు చేయలే. ఇండ్లకి డబ్బు ఇస్తాను అంతేగానే ఇంకేం చేసిన పనులు ఏం లేవు. డబ్బులు ఇచ్చినాడా లేదని చెప్పలే, మేము చేసిన పనులు ఏమి లేవు. ఇప్పుడు బాలకృష్ణ పచ్చిపెట్టిపోయాను కాబట్టి ఎన్ని ఏళ్ళు అన్నా కానీ తరంతరాలుగానే ఉంటుంది. అది డబ్బు ఇచ్చినా తినేసినామా లేదని చెప్పలే. డెవలప్మెంట్ కావాలి మీకు. డెవలప్మెంట్ కావాలమ్మా. డబ్బు ఇస్తే తినేస్తారు. ఎవరి పేరేముంటుంది. సో ఓవరాల్గా హిందూపూర్ నియోజకవర్గంలో తిరిగిన తర్వాత అర్థమైంది ఏంటంటే మళ్ళీ ఇక్కడ టీడీపీనే గెలవబోతుంది అనేది. దాదాపు 10లో 8 నుంచి 9 మంది ప్రజలు కూడా టీడీపీనే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, టీడీపీనే హిందూపూర్లో కూడా గెలవబోతుంది అని చెబుతున్నారు హిందూపూర్ ప్రజలు. దానికి కారణం లేకపోలేదు. ఇది హిందూపూర్ అనేది టీడీపీకి కంచుకోట. అది కాకుండా బాలకృష్ణ గారు 2 సార్లు గెలిచిన సందర్భంలో కూడా ఇక్కడ హిందూపూర్లో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. లేపాక్షిని డెవలప్మెంట్ చేయడంలో కానీ, రోడ్స్ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ, ఇలా ఎన్నో రకాలుగా బాలకృష్ణ గారు ఇక్కడ ప్రజల్ని ఆదుకున్నారు, అభివృద్ధి పనులు కూడా చేశారు. మరి ఈ క్రమంలోనే మరోసారి ఆయనే గెలిస్తే ఖచ్చితంగా ఇంకా మరిన్ని అభివృద్ధి పనులు చేస్తారు అనేది అక్కడి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఇక వైసీపీ ఎందుకు గెలవదు అనే దానికి కారణాలు ఏంటి అనంటే వైసీపీలో వర్గపోరుంది. ముఖ్యంగా 2014లో పోటీ చేసినటువంటి నవీన్ నిశ్చల్ గారు ఈసారి మళ్ళీ నేనే పోటీ చేయబోతున్నాను అంటూ కూడా ప్రచారం చేసుకుంటున్నారు. ఇంకో పక్క 2019లో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఇక్బాల్ గారు కూడా నేనే పోటీ చేస్తున్నాను అని చెప్తున్నారు. ఇంకో పక్క మధుమిత గారు నాకే అవకాశం ఇస్తారు అని చెప్తున్నారు. మరి ఈ క్రమంలోనే జగన్ గవర్నమెంట్ అయితే హిందూపూర్ ఇన్ఛార్జ్గా దీపికాని కూడా అనౌన్స్ చేసేసింది. మరి ఒకవేళ దీపిక గారు పోటీ చేస్తే ఈ ముగ్గురు సపోర్ట్ చేయలేదు అంటే మాత్రం ఖచ్చితంగా వైసీపీ ఓడిపోవటం ఖాయం. మరి ఒకవేళ దీపిక గారికి సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా మరోసారి బాలకృష్ణకి అవకాశం ఇవ్వాలి అనేది చెబుతున్నమాట.
మరి చూడాలి. ఇదే కనుక నిజమైతే ఖచ్చితంగా టీడీపీ మళ్ళీ గెలవటం ఖాయం. బాలకృష్ణ గారు మరోసారి ఎమ్మెల్యే అయి హ్యాట్రిక్ కొట్టడం కూడా ఖాయం. ఇది ఓవరాల్గా హిందూపూర్ గ్రౌండ్ రిపోర్ట్.